ముందు పత్రికల్లో కథనాలు, ఆ తర్వాత నిదానంగా చర్యలు. ఇది జత్వానీ కేసులో చూసాం. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఈ అమ్మాయి జబర్దస్త్ రీతు కేసులో నడుస్తోంది. తాజాగా అమ్మాయి ఒక పక్కన ఒక ఛానల్లో, వాళ్ళ హస్బెండ్ ఒక ఛానల్లో కూర్చుని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నట్టు చూపెడుతున్నారు. కానీ అసలు కథ 700 కోట్ల ఆస్తులు ఎవరికి వెళ్ళినాయి అన్నది మాత్రం ఎవరూ టచ్ చేయట్లేదు. యాక్చువల్గా అక్రమంగా భూములు రిజిస్టర్ చేయాలంటే ఎవరు బెదిరించారు? ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్గా ఎన్ని రిజిస్ట్రేషన్లు అక్రమంగా చేశారు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీరు రాసిన లేఖ సంగతి ఏంటి? అందులోని ఆరోపణలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయంటూ ఏసీబీ అధికారులు అప్పటి సబ్ రిజిస్టర్ బాల నాగ ధర్మ సింగ్ను ప్రశ్నించారు. చంద్రబాబునే జైలు వేసానికి నువ్వెంత అంటూ వైసీపీ నేతలు అక్రమ రిజిస్ట్రేషన్ కోసం తనపైన తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని ఆయన చెప్పారు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇక్కడే అసలు డ్రామా ఏంటంటే, ఒక దొంగని కవర్ చేస్తున్నారు ఈ పేరుతో. అతను ఒక పెద్ద దొంగ. అట్లాగే ఆ చేయించుకున్న వాళ్ళది తప్పుడుదా కాదా అన్నది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కూడా చేయాల్సి ఉంది. అసలు పాయింట్ ఏంటి ఇక్కడ, అతను వైసీపీ వాళ్ళు బెదిరించారని చెప్తున్నాడు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అలాగే ఇప్పుడు ఈ చేసిన అతను అదే చెప్తున్నాడు. మరి అతనికి పేరుని ఎందుకు చేపిస్తారు వైసీపీ వాళ్ళు? ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇతనే చేశాడు అనుకుందాం, వైసీపీకి ఫేవర్గా చేశాడు అనుకో, ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఏసీబీ ఎందుకు వెళ్తుంది? అదే వైసీపీ ఏమో ఎందుకు పారిపోతాడు? ఇప్పుడు వచ్చి ఆనాడు ఇట్లా చేశారని ఎందుకు చెప్తాడు? కాబట్టి ఒక దొంగోడు మాటలకి ఇక్కడ వాల్యూ ఇస్తూ దాని చుట్టూ కథ నడిపే ప్రయత్నం చేస్తూ కొత్త కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు.